హలో! అందరూ ఎలా ఉన్నారు? మీ చుట్టూ కూడా డ్రైగా, లైఫ్‌లెస్‌గా అనిపిస్తుందా? అయితే ఏం పర్వాలేదండి. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదే మన డీఐవై ఆమ్లా హెయిర్ ఆయిల్. దాన్ని ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ఐరన్ కడాయిలో నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత చూసారా కొంచెం గోరింటాకు, అట్లాగే నా దగ్గర ఆమ్లాస్ ఉన్నాయండి. వాటిని నీట్‌గా వాష్ చేసుకొని, అట్లాగే అస్సలు తడి లేకుండా తుడుచుకొని, ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని మిక్సీకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతైతే నా దగ్గర గోరింటాకు చాలా తక్కువ ఉందండి. అందుకోసం అని చెప్పి నేను బంజారాస్ వాళ్ళది హెన్నా పౌడర్ ఉంటుంది కదా! అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాననమాట. సో దట్ మీ దగ్గర గనక ఒరిజినల్ గోరింటాకు ఉంటే మీరు చక్కగా అది యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఎనీవే ఇది కూడా నేచురలే కాబట్టి. తర్వాత దీన్ని పౌడర్‌ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాటర్ యూజ్ చేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా తక్కువ వాటర్ యూజ్ చేయాలి. చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా అయిందో. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా ప్యాన్ జస్ట్ అట్లా కొంచెం హీట్ చేసి, అంటే ఆ కోకోనట్ ఆయిల్ కట్టిపోయింది వింటర్ కాబట్టి. సో ఆ గడ్డలు వదిలేంత వరకు మాత్రమే నేను వేడి చేశాను అనమాట. వెంటనే ఆఫ్ చేశాను స్టవ్. ఇప్పుడు నేను ఇది యాడ్ చేసిన ఆ తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేస్తున్నానండి. యాడ్ చేసి అందులో కలిపి ఆ తర్వాతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి దీన్ని. ఎలా ఉడికించుకోవాలంటే చక్కగా అందులో ఉన్న సారం అంతా కూడా మన హెయిర్ ఆయిల్లోకి దిగేదాకా ఉడికించుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. చూసారా ఎట్లా వస్తున్నాయో బబుల్స్. ఇదంతా కూడా ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. కలర్ కూడా చూసారా సీదా కలర్ ఎంత చేంజ్ అయిందో ఇందాకటికి ఇప్పటికి. ఇందాక గ్రీనిష్గా ఉంది, ఇప్పుడు చూసారా కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది. సో అలా కొంచెం ఆ బబుల్స్ రావడం తగ్గిన తర్వాత నేను దాన్ని చక్కగా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని చక్కగా వడకట్టేస్తాను. చూసారా ఆ వడకట్టాక ఎంత బాగా అనిపిస్తుందో ఆ కలర్. సీ ద కలర్, వావ్! ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. సో దాన్నైతే నేను ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. ఇది మనకు కావాల్సినప్పుడు కొంచెం వేసుకొని ఆయిల్ వేడి చేసుకొని తర్వాత లైట్గా వేడి చేసుకొని మన హెయిర్కి చక్కగా కుదుళ్ళ నుంచి జాగ్రత్తగా పట్టించాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అట్లాగా. అయిపోయాక 1 అవర్ నుంచి హెయిర్ వాష్ చేసుకోండి. చూసారా నా హెయిర్ వాష్ చేసాక ఎలా ఉందో. సో బ్యూటిఫుల్ కదా. బాయ్ బాయ్.